నమస్కారం బాబు. నమస్కారం అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? మా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ముదినేపల్లి. ఎక్కడి నుండి అండి? ముదినేపల్లి. సారీ, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ముదినేపల్లి. ముదినేపల్లి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, మీ పాప పేరు? పేరు శ్రావణి. 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 ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి, పుట్టిన తేదీ? 2001 జూలై 24. జూలై 24. 2001 జూలై 24. ఎక్కడ జన్మించారండి పాప? నైట్ ఏంటండి? పాప ఎక్కడ జన్మించారు? ఏ సమయంలో జన్మించారు? తక్కువ 12ంటికి నైట్. తక్కువ 12ంటికి నైట్, మంగళవారం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? సమస్య ఏం లేదండి, పాప చదువుతుంది, జాబ్ రాలేదు, ఏం చేయాలి అని ఆలోచన. ఏం చదువుకుందమ్మా? అది సంబంధాలు వస్తుంది, జాబ్ చేసేదాకా జాబ్ వచ్చేదాకా పెళ్లి చేసుకొని అంటుంది. ఏమి పాప ఏమి చదువుకుంది? మీ పాప ఏమి చదువుకున్నది? ఎంసీఏ చేసింది స్వామి. ఎంసీఏ పూర్తి అయిందా? కంప్లీట్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తుంది. మా పాపకి ఏ నక్షత్రం రాసింది? మీరు నేను చెప్పినట్టు చేయండి అమ్మా. పాపది నక్షత్రం రాసి చెప్పరా? ఏమ్మా, నక్షత్రము రాసి ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే ఇక్కడ ఉండే 2 నిమిషాల సమయం చాలదమ్మా. మీరు విడిగా అడగండి. మీ ఉద్యోగం రావడానికి నేను సూచన ప్రకారంగా, జ్యోతిష ప్రకారంగా, జాతక ప్రకారంగా చెప్తాను, అవి చేయండి. సూర్య యంత్రం అమ్మాయి మెళ్ళో కట్టండి. తర్వాత 6 ఆదివారాలు సూర్యోదయానికన్నా ముందు 1 కిలో గోధుమ పిండి, 800 గ్రాముల బెల్ల పొడి కలిపి ప్రతి ఆదివారం 1 ఆవుకి తినిపించండి. 6 ఆదివారాలు. 1 ఆవుకి సూర్యోదయం లోపల 1 కిలో గోధుమ పిండి, 800 గ్రాముల బెల్లం పొడి చేసేసి 2 కలిపి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే ఆవుకి తినిపించండి. మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఇచ్చిన వెంటనే వివాహానికి ఛాన్స్ ఉంటుంది. అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. ఆ పని చేయండి అమ్మా. గురుగారు చెప్పినట్టు పాటించండి.